నమస్తే. చిన్న చిన్న వీడియో, తదుపరి చిన్న వీడియో మీ అందరికీ ఈ అతి ముఖ్యమైన సమాచారం ఇవ్వాలని నా అభిప్రాయం. నా వంతుగా తెలియజేస్తున్నాను. ఏమనగా, నా తల్లిదండ్రులు సమానమైన మా పిన్ని గారు బాబాయ్ గురించి వారు ఒకసారి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అడగడం జరిగింది. వాళ్ళు కందుకూరులో ఉంటారు, ప్రకాశం డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి తెనాలికి రావాలని వారి ఉద్దేశం. మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి, ఒక నెల లోపల జరుగుతుంది, ఆ తర్వాత జరగదని చెప్పేశాను ఖచ్చితంగా. వారు వెళ్ళి ప్రయత్నం చేస్తుండగా కరెక్ట్గా నెల లోపల వారికి అవకాశం లభించింది. వారు కందుకూరు నుంచి తెనాలికి షిఫ్ట్ కావడం జరిగింది. వెళ్ళినప్పటి నుంచి నన్ను అడిగారు సుమారుగా, రా నరేష్, నువ్వు చెప్పినట్టుగా జరిగింది, నువ్వు చూడు, ఆ ఇల్లు కూడా చాలా చక్కగా ఉంది, అందంగా నువ్వు చెప్పినట్టుగా, నువ్వు వచ్చి చూస్తే మాకు తృప్తిగా ఉంటుంది అంటే తప్పకుండా వస్తాను అని తెలియజేశాను. కానీ నా వంతు ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేయడం జరిగింది వారికి. మా వంతు ప్రయత్నం అంటే తప్ప మాట ఇవ్వరు. కానీ నాకు వెళ్ళడం కుదరలేదు. దాదాపు 10 సంవత్సరాలు దాటి ఉంటుంది, కానీ నేను వెళ్ళలేకపోయాను. మా పిన్ని గారు పరమపదించారు. ఈ మధ్య కాలమే మా బాబాయ్ గారు కూడా పరమపదించారు. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళలేకపోయాను. కానీ వారికి ఏంటంటే యథావిధిగా ఇచ్చారు అన్నట్టుగా వాళ్ళు చాలా ఆనందభరితులైనారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. వారిని మన్నించమని వేడుకున్నాను. నేను నా స్వామివారి అమ్మవారిని కూడా మన్నించమని వేడుకుంటూ, ఆ దంపతులను కూడా మన్నించమని వేడుకుంటూ, ఆ కుటుంబ సభ్యులందరినీ మన్నించమని వేడుకుంటున్నాను. ఇది నా వంతుగా ఎందుకు వీడియోలో తెలియజేయాలనిపించి తెలియజేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది అందరూ అన్నగా భావించకుండా మన్నించగలని భావిస్తూ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.